ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను పెంచుకుంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రజల ప్రవాహాన్ని ఉప్పెనను మీరు ఆపలేరు అంటూ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ఏం చెప్తే అది పోలీసులు చేస్తారని ప్రశ్నించారు. అంటే లోకేష్ చెప్తే నువ్వేదైనా చేస్తావా? అసలు అవుట్ రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ చేస్తారు? మీరందరికీ తెలుసు కదా, ప్రజలకు తెలుసు, విఘ్నులైనటువంటి వారికి తెలుసు, న్యాయవాదులకు తెలుసు, విలేకరులకు తెలుసు, అందరికీ తెలుసు. రౌడీ షీట్ ఎవరికి ఓపెన్ చేస్తారు? రౌడీ అయితే ఓపెన్ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? బుద్ధి ఉందా, బుద్ధి లేదా? యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ మణికంఠజీ, యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. యు ఆర్ నాట్ ఏ చెంచా ఆఫ్ లోకేష్. లోకేష్కి మీరు చెంచా కాదు. లోకేష్ చెప్తే చేయడానికి ఒక చట్టబద్ధమైన పరిపాలనలో ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి మీరు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మీరు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వారు మీరు. మాజీ ముఖ్యమంత్రి మీటింగ్కి వస్తే, జనాన్ని సమీకరిస్తే నీ మీద రౌడీ షీట్ పెడతానంటే ఎక్కడ పోతుంది రాష్ట్రం? మొత్తం బంగారుపాలెం, తిరుపతి, మన చిత్తూరు జిల్లా మొత్తం భయంకరమైన సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేసి మేము ఎందుకు వెళ్తున్నాం? మామిడి రైతులు అన్యాయం అయిపోయారు, వాళ్ళని పరామర్శించటం. వారి పరామర్శించడం వల్ల ఏం జరుగుతుంది? ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే ప్రభుత్వం ఏదైనా ముందుకు వచ్చి రైతుల్ని ఆదుకుంటుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తానికి కూడా ఇన్ని అడ్డంకులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మొన్న 5 సంవత్సరాల దాకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వెళ్ళి ప్రజల్ని పరామర్శించడానికి కూడా ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? అనేక సందర్భాల్లో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు జనం వస్తున్నారు. మేమేమి కార్లు పెట్టి, లారీలు పెట్టి మేము మోయట్లేదు, తీసుకురావడం లేదు. నమ్మండి మీరు. వాలంటరీలీ దే ఆర్ కమింగ్. వాలంటరీగా వస్తున్నారు. వీఆర్ నాట్ మొబలైజింగ్. నమ్మండి మీరు. వీఆర్ నాట్ మొబలైజింగ్ ది మాబ్. వాళ్ళంతట వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, వారికి చెయ్యి ఊపాలని, పలకరించాలని వస్తున్నారు.